శ్రీమాత్రే నమః. ఈరోజు వేంగమాంబ గారి జయంతి. అద్భుతమైన ఆవిడ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తిరుమల గోవిందుడు గోముగా మారాన్ చేస్తూ ఒక పరమభక్తురాలు ఇచ్చే దివ్యమైన కర్పూర నీరాజనం కోసం మంకు పట్టు పట్టి మరీ కాచుకునున్నాడట. ఆ సంగతి ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారులేండి. ఎందుకంటే వెంగమాంబ గారి చరిత్ర విన్న ప్రతి ఒక్కరికి ఇది అద్భుతంగానే అనిపిస్తుంది. ప్రతి రాత్రి ఏకాంత సేవ అయిన తరువాత బంగారు వాకిళ్ళు మూసిన వెంటనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కొండలరాయుడు నేరుగా ఆ భక్తురాలింటికే వెళ్ళి ఆవిడ పాడుతుంటే తాను ఆడుతూ ఉండేవారని, ఇంకా ఆమె చెప్పే కబుర్లకి కథలకి కొడుతూ ఉండేవాడని మనకి తెలిస్తే ఎంత బాగుంటుందో చెప్పండి. అలా కాలక్షేపం చేస్తూ ఒకరోజు వెంకటేశుడు ఆమె చేతిలో తను పట్టు వస్త్రాన్ని విడిచి వెళ్ళిన సంఘటన గురించి వినటం పరమ ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇంత మాత్రమేనా? పరంధాముడు ప్రతి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిళ్ళు మూసిన తర్వాత ఆనంద నిలయంలోకి యోగ మార్గం ద్వారా వెళ్ళి స్వయంగా తనని అర్చించే భాగ్యాన్ని ఆవిడికి కలిగించారట. ఇదెంత పరమాశ్చర్యం! ఒక సందర్భంలో ఆ భక్తురాలికి జరిగిన అవమానం తనదిగానే భావించి ఆ బ్రహ్మాండ నాయకుడు తన రథోత్సవాన్ని ఆపివేశారట. ఇది పరమాద్భుతంగా ఉంది కదూ. ఇంతకీ అంత మహద్భాగ్యాన్ని పొందిన పరమ భక్తురాలు ఎవరు? ఇది ఏ వేదకాలంలోనో జరిగిందేమో అని అనుకుంటున్నారా? కాదు. సమస్త లోకాలని తన కనుసన్నలలో నడిపించే కొండలరాయుణ్ణి తన పరమభక్తి చేత వశం చేసుకున్న పరమభక్త శిరోమణి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఈ పుణ్యవనిత కథ ఇప్పటిది కాదు. కేవలం 200 ఏళ్ల నాడు జరిగిన దివ్య గాథ. కొంతమంది సూడో సెక్యులర్సు ఇది కూడా కొట్టిపడేసి టీటీడీ వాళ్ళు కల్పించి కథలు రాసేశారు, ఆ కథలలో ఇది కూడా ఒకటి అని బురద జల్లే గ్యాంగు మళ్ళీ మొదలైపోతారు. ఆ గ్యాంగు కోసం కాదిది. మై మరిచిపోతూ వెంకటేశ్వర స్వామి వారి లీలలు వినేవారి కోసం అన్నమాట. బురద జల్లే వాళ్ళకి ఏమీ అవసరం లేదు. ఒక మురికి కాలు ఉంటే చాలు, అందులోంచి తీసి బురద జల్లేస్తారు. కానీ భగవంతుడి లీలలు తెలుసుకోవాలి అంటే భగవంతుణ్ణి శరణాగతి చేసి ఉండాలి. అలాంటి వాళ్ళకే ఈ లీలలు అర్థమవుతాయి. ప్రతిరోజు రాత్రిపూట చివరిగా వెంకటేశ్వర స్వామి వారికి ఏకాంత సేవ జరుగుతుంది. ఏకాంత సేవ అంటే పవ్వళింపు సేవ అని అర్థం. అంటే మనం చిన్నపిల్లల్ని బజ్జో పెడతాం కదా, ఆ బజ్జో పెట్టినప్పుడు తల్లి ఎంత మధురంగా పిల్లల్ని బజ్జో బజ్జో లాలి కన్నా అంటూ పాట పాడుతుంది, అలా అన్నమాట. శ్రీవారి గర్భాలయానికి ముందున్న శయన మండపంలో ఏకాంత సేవ కోసం వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు నవార పట్టె మంచం మీద భోగ శ్రీనివాసమూర్తిని వేంపు చేస్తారు. ఆ సమయంలో ఆనంద నిలయంలో శ్రీవారి మూల విరాణ్ మూర్తికి చిట్ట చివరిగా ముత్యాల హారతి ఇస్తారు. అది మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ గారి మంగళ కర్పూర నీరాజనం అన్నమాట. అలా వేంగమాంబ గారి పాడిన ఆ పాటతో కర్పూర నీరాజనాన్ని ఇస్తారు. తరువాత అదే హారతిని బయటికి తీసుకొచ్చి పట్టమంచం మీద పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తికి ఇవ్వడం జరుగుతుంది. ఆ మంగళహారతి వెలుగుల్లో స్వామివారు వెండి గొలుసులతో వేలాడదీసిన బట్టమంచంపై ఊగుతూ ఉంటే, అదే సమయంలో రాములవారి మేడ నడవలో శ్రీ స్వామివారికి ఎదురుగా దండెను మీటుతూ తాళ్లపాక అన్నమాచార్యుల వంశీయులొకరు జో అచ్యుతానంద జోజో ముకుంద రావ్య పరమానంద రామగోవింద అంటూ జోలపాట కమ్మగా పాడతారు. ఒకవైపు తరిగొండ వెంగమాంబ గారి హారతినందుకుంటూ, మరొక వైపు తాళ్లపాక వారి లాలిపాటని వింటూ యోగ నిద్రకు ఉపక్రమిస్తున్న మనోహర దృశ్యాన్ని, శ్రీ వెంకట ప్రభువుల దివ్య తేజస్సును చూసి తరించాలే కానీ వర్ణించటానికి మాటలు చాలవు, మాటలు లేవు కూడా. తిరుమల క్షేత్రంలో నేటికి ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవా సమయంలో చివరిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తాళ్లపాక అన్నమాచార్యుల వారి వంశీయుల చేత లాలిపాట జోలపాట వినిపించబడుతుంది. అదే సమయంలో తరిగొండ వెంగమాంబ గారి ముత్యాల హారతి కూడా జరుగుతుంది. ఇలా ప్రతిరోజు రాత్రి చివరగా ఇరువురు భక్తుల చేత
తిరుమల శ్రీవారు అందుకుంటున్న ఈ విశేష సేవలను తెలిపే నానుడే తాళ్లపాక వారి లాలి, తరిగొండ వారి హారతి. తిరుమల పుణ్యక్షేత్రానికి పరిసరాల్లో ఎన్నో పుణ్యభూములున్నాయి. ఎందరో మహనీయులు, యోగులు, అవధూతలు జన్మించారు. అలాంటి దివ్య స్థలమే తరిగొండ. తిరుపతికి పశ్చిమాన వాయిల్పాడు అనే పట్టణానికి 4 మైళ్ళ దూరంలో ఉంది ఈ తరిగొండ గ్రామం. 1730 ప్రాంతంలో ఆ ఊళ్ళో కానాల లక్ష్మయ్య, మంగమ్మ అనే పుణ్యదంపతులకి 5 మంది మగ సంతానం అయినందువల్ల కన్యాదానం చేయటానికి ఒక్క పుత్రికను ప్రసాదించవలసిందని వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ ఆ దంపతులు వెంకటాచలానికి యాత్ర చేస్తారు. వెంకన్న వీళ్ళ కోరికని మన్నించారు. తర్వాత వీళ్ళకి ఒక పుత్రిక కలిగింది. వెంకటేశ్వర స్వామి వారి దయతో పుట్టినందువల్ల ఆ శిశువుకి వెంకమ్మ అని స్వామివారి పేరే పెట్టారు. పుట్టింది మొదలు వరప్రసాది అయిన వెంకమ్మ నిత్యం భజనలతోనే కాలక్షేపం చేసేది. అసలు ఎవరితోటి అనవసరమైన మాటలు మాట్లాడేది కాదు. నెమ్మదిగా, చాలా సాత్వికంగా, చాలా సౌమ్యంగా ఉండేది. గంటల కొద్దీ ధ్యానంలో మునిగిపోతూ ఉండేవారు. మొదట ఈ మార్గం మంచిదే అని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఎప్పుడు ఇలాగే ధ్యానంలో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా అయ్యో ఇలా ఉందేంటి అని చెప్పి అనుకుంటారు కదా. ఈమె పరిస్థితి ఆ నోట ఈ నోట అంతా వ్యాపించింది. వెంకమ్మ పిచ్చిదో లేక దయ్యం పట్టిందో అంటూ అందరూ అనుకుంటూ ఉండేవారు. బంధువులందరూనేమో వెంకమ్మ భక్తికి సంతోషించారే కానీ, ఆమె అందానికి మురిసిపోయారే కానీ ఈ వెంకమ్మని పెళ్లాడడానికి మాత్రం ఎవరూ వచ్చేవారు కాదు. అలాంటి స్థితిలో ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదని, ఏమాత్రం క్షేమం కాదని తలిచిన తల్లిదండ్రులు ఆమెకి వివాహం చేయాలని అనుకుంటారు. నాకు పెళ్ళేంటి, నాకు వద్దు, వెంకటేశ్వరుడే నా భర్త అని ఎంత మొత్తుకున్నా సరే తల్లిదండ్రులు వినలేదు. అలా వినకుండా చిత్తూరుకి సమీపంలో నారగుంటపాలెం గ్రామానికి చెందిన ఇంజేటి వెంకటాచలపతి అనే యువకుడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. కలిసి కాపురం చేయకముందే దైవవశాత్తు వెంకమ్మ భర్త వెంకటాచలపతి మరణించాడు. పుట్టినింట్లోనే ఉన్న వెంకమ్మ ఇవేం పట్టించుకోకుండా నిరంతరం వెంకటేశ్వరుడే తన భర్త అని తలుస్తూ ఎప్పటి మాదిరిగా నిత్య సుమంగళిగా పూలు, కుంకుమ, గాజులు ధరిస్తూ ఉండేది. ఈ పరిస్థితుల్లో తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి అనే గురువు గారి చేత వెంకమ్మకి ఉపదేశం చేయిస్తారు. బంగారానికి పరిమళం అబ్బినట్లుగా అప్పటి నుంచి భక్తి మార్గంలో ఉన్న ఆమె నిరంతరము ఆధ్యాత్మికోపాసన చేత పరిపూర్ణమైపోయింది. తపస్వినిగా మారింది. ఆమె నోటి నుంచి అలవోకగా కీర్తనలు వచ్చేవి. భక్తి శతకాలు ఎన్నో చెప్పింది. ఆమె రచనలు, తన్మయావస్థ చూసిన వాళ్ళు ఆమెని యోగినిగా పిలిచేవారు. వెంగమాంబ అని భక్తిగా ఆరాధించేవారు. ఇది సహించని కొంతమందేమో ఈ కృష్ణయ్య కుటుంబాన్ని వెలివేశారు. అంతలోనే అక్కడికి సంచారానికి వచ్చిన పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శంకరాచార్యుల వారితోటి వెంగమ్మ విపరీత బుద్ధిని గూర్చి, అలాగే సంప్రదాయాన్ని విచ్ఛిన్నత చేసేస్తోందని చెప్పి వాళ్ళందరూ వివరిస్తే ఈ పీఠాధిపతులేమో వెంగమాంబ గారిని పిలిచారు. వెంగమాంబ గారు కూడా పూలు, పళ్ళతోటి, టెంకాయతోటి వెళ్తే అక్కడ పీఠం మీద కూర్చున్న శంకరాచార్యుల వారికి సమర్పణ చేసింది. కానీ నమస్కారం చేయకుండా పక్కన మౌనంగా నిలిచి ఉండగా ఆ పీఠాధిపతులు, అమ్మా, భర్త లేని స్త్రీ సుమంగళిగా ఉండడం సంప్రదాయ విరుద్ధం కదా, నువ్వెందుకు పాటించటం లేదు అని ప్రశ్నిస్తే, స్వామి, నా భర్త శ్రీ వెంకటేశ్వరుడు, నేను నిత్య సుమంగళిని. సరే, మీరు చెప్పినట్లు తలను బోడి చేయించుకున్నా మళ్ళీ జుట్టు పెరగకుండా చెయ్యగలరా అని ఎదురు ప్రశ్న వేసిందట. దానితో ఆ పీఠాధిపతుల వారు, సరే, హిందూ ధర్మ పీఠాధిపతి అయినా నాకెందుకు నమస్కారం చేయలేదు అని ప్రశ్న వేస్తే వెంగమాంబ గారు, స్వామి, మీరు లేవండి, మీరు కూర్చున్న పీఠానికి నమస్కారం చేస్తాను అని చెప్పి అలాగే చేతులు జోడించి వందనం ఆచరించింది. అంతే, ఫెళఫెళమని చప్పుళ్లతో ఆ పీఠం కాలితూ భస్మమైపోయింది. ఆ సంఘటన చూసిన పీఠాధిపతులు వెంగమాంబ గారిని నిశితంగా పరిశీలించి, ఆమె దైవాంశ సంభూతురాలు, మహాయోగిని, ఈవిడికి కట్టుబాట్లు అనవసరం, ఆవిడ ఎలా ఉంటే అలా ఉండనివ్వండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారట. కుక్కతోక వంకర అన్నట్టు కొంతమంది దుష్టులు వేధిస్తూనే ఉంటారు. మన పని మనం చేసుకుంటున్నా ఈ దుష్టులకి పని పాట ఉండదు. బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కిందకి ఆగేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు.
వెంగమాంబ గారు ఇవేం పట్టించుకోకుండా ఆ ఊళ్ళో గుడిలో తానే స్వయంగా స్వామివారికి పూజ చేసి ధ్యానం చేసేవారు. ఒకరోజు ఆ గుళ్ళోని ఆంజనేయ స్వామి వారి దగ్గర ధ్యానం చేసుకుంటున్న వెంగమాంబను చూసి, ఏ క్షేత్రానికో వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు కదా, ఎక్కడెందుకు అని ఆవిడ జిట్టు పట్టుకుని బయటకు తీసుకొస్తే ధ్యానభంగమైన ఆమె చూపులకి అక్కడ ఉన్నవాళ్ళు బిక్క చచ్చిపోయి ఆవిడ పాదాల మీద పడి శరణు వేడారట. ఎవరి నోటి నుంచి అయితే ఎక్కడెందుకు అనే మాటలొచ్చాయో దానినే భగవంతుడి ప్రేరణగా భావించి ఈ వెంగమాంబ గారు ఊరిని విడిచి 20 ఏళ్ల వయసులో అరణ్య మార్గం గుండా తిరుమల కొండని చేరారు. దివ్యాతి దివ్యమైన ఆ క్షణంలో ఆమె నోటి నుంచి జాలువారిన తిరుమల క్షేత్ర కమనీయ దృశ్యం. అప్పుడు ఆవిడ ఒక పాట పాడారు, ఘనగోపురములు ప్రాకార మంటపములు అంటూ. ఇక్కడ నేను PDF పెట్టాను కదా, ఇదే అనమాట. తొలిగా తిరుమల క్షేత్రాన్ని చేరుకున్న వేంగమాంబ వారు శ్రీ స్వామివారిని దర్శించి కీర్తించి ప్రతిరోజు శ్రీనివాసుని దర్శించుకుంటూ సేవించుకునేవారు. ఆవిడ ఆసువుగా వచ్చిన పద్యాలతో శతకాలతో వెంకటేశ్వర స్వామి వారిని స్తుతించేది. ఈమె భక్తికి ఎంతోమంది తన్మయులయ్యేవారు. ఆవిడ వర్చస్సుకి ఆకర్షితులై వందనం చేసేవారు. ఆవిడ అక్కడికి వెళ్ళడానికి ముందే వేంగమాంబ గారి మాహాత్మ్యం ఆ తిరుమల క్షేత్రంలో వ్యాప్తి చెందింది. ఆవిడ భక్తిని చూసి అందరూ కొనియాడారు. కానీ మంటపాలలో, అక్కడ ఆలయ ఆవరణలో తలదాచుకుంటున్న వెంగమ్మ పరిస్థితిని మాత్రం ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇలాంటి సమయంలోనే ఆ భక్తురాలు తిరుమల క్షేత్రంలోనే తను స్థిరంగా ఉండేటట్లు అనుగ్రహిస్తూ ఒక ఆవాస స్థలాన్ని చూపించవలసింది అని వెంకటేశ్వర స్వామి వారిని అడిగితే, ఆ రోజు రాత్రి స్వామివారు వెంగమ్మకి కల్లో కనిపించి, వెంగమ్మ, ఈ మహిమాన్వితమైన వెంకటాచల క్షేత్రంలో నువ్వుంటే నాకేం అభ్యంతరం లేదు, కానీ నువ్వు మహాలక్ష్మి అమ్మవారిని వేడుకో, ఆవిడ సమ్మతిస్తే నువ్వు దండిగా ఉండొచ్చు అని పలికారు. అలా మహాలక్ష్మి అమ్మవారిని ఉపాసించవలసిందని చెప్పి ఆదేశిస్తే వెంగమ్మ పొద్దున్నే లేచి వెంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞగా అలుమేలు మంగమ్మని ఉపాసించి తిరుమలలో ఉండేందుకు దయచూపమని వినమ్రంగా వేడుకుంటే అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారు వెంగమ్మ ప్రార్థనని విని అనుగ్రహించారు. ఏ గుడి ఆవరణలోనో తలదాచుకుంటున్న స్థితిని తన భక్తురాలికి పోగొట్టాలనుకున్నారు శ్రీనివాసుడు. తన అంతరింగిక భక్తుడైన స్వామి హథీరాం బావాజీ వారి శిష్య పరంపరలో మహంతు మఠానికి అప్పటి అధిపతి అయిన ఆత్మారాందాస్ గారికి ప్రేరణ కలిగించారు. అప్పుడు ఆత్మారాందాస్ గారు స్వయంగా వెంగమాంబ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, భగవత్ సంకల్పం ఏంటో కానీ నీకు తిరుమల కొండ మీద నివాసాన్ని ఏర్పాటు చేయాలని ప్రేరణ కలుగుతోంది. దయచేసి నేను ఏర్పాటు చేయాలని అనుకుంటున్న అక్కడికి మీరు రండి, వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని సేవిస్తూ భక్తులను కూడా తరింపచేయండి అని ప్రార్థించి శ్రీవారి తూర్పు మాడవీధి చివరన ఈశాన్య మూలలో శ్రీవారి రాతిరథం పక్కన ఒక గుడిసెని నిర్మించి ఇప్పించారు. అంతేకాదు శ్రీవారి ఆలయంలోని వంటశాల, పిండి వంటల తయారీని పర్యవేక్షిస్తూ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి తల్లియగు వకుళమాత పేరుతో ఒక పడి బియ్యాన్ని, దానికి తగిన ఇతర వంట వస్తువులను ప్రతిరోజు తరిగొండ వెంగమాంబ గారికి పంపిస్తున్నట్లుగా తీర్మానించారు ఆత్మారాందాస్ గారు. ఈవిడికి ఎంతసేపు ఒకటే చింత, అదే ఏడుకొండల వాడి మీద చింత. ఆ చింతతోటే ఎప్పుడూ ఆనంద నిలయాన్ని అంటుపెట్టుకుంటూ ఉండేవారు. ఆలయం మూసిన వేళలో మాత్రమే తన కుటీరంలో స్వయం పాకం చేసుకుని స్వామివారికి నివేదించి భుజించేవారు. ఇలా తన సర్వస్వము తిరుమలేశుడే. కళ్ళు తెరిచినా మూసినా కొండలరాయుడి మీద ధ్యాసే గాని అన్యమెరుగదు. ఆమె ధ్యానిస్తే సరి, సప్తగిరీశుడు ఎదుట నిలిచేవాడు. ఆమె మాట్లాడితే సరి, చక్కగా వింటాడు, కొడతాడు. ఆమె పాటలు పాడుతుంటే పరవశించి నాట్యం చేసేవాడట శ్రీనివాసుడు. ఇంతలో వెంగమ్మ గారికి ఇంకో కోరిక కలిగింది. ప్రతిరోజు ఉదయం శ్రీవారి మూలమూర్తి అలంకరణకి పూలమాలల్ని సమర్పించాలని, ప్రతి సాయంత్రం చివరిగా స్వామివారికి కర్పూర నీరాజనం ఇవ్వాలని ఆవిడికి కోరిక కలిగింది. తులసి ప్రియుడైన తిరుమలేశుని కోసం తులసీవనాన్ని పెంచాలనుకున్నారు. తన కుటీరానికి వెనుక దిక్కున పడమటి వైపు ఒక తోటను ఏర్పాటు చేసి అక్కడ ఒక దిగుడు బావిని తవ్వించారు. కానీ ఆ బావిలోనేమో ఒక పెద్ద బండ వచ్చిందనమాట. అప్పుడు ఆవిడ ఆ బావిలోకి దిగి గంగమ్మను ప్రార్థించి పైకొచ్చారు. అంతే, వెంటనే బావిలోని బండ బీటలు వారి గంగమ్మ బయటికొచ్చింది. ఈ వెంగమాంబ గారు చూపిన మహిమకు ప్రజలంతా ఆవిడని పొగిడి ఆరతులిచ్చారు.
ఆ దిగుడు బావి నీటిని పారించి తిరిగి వేళల్లో వేంగమాంబగారు తులసి వనాన్ని పెంచారు. పూల మొక్కలని కూడా నాటారు. ఆ పూల ద్వారా అలాగే తులసి దళం ద్వారా అందమైన దండలు కూర్చి ప్రతిరోజు స్వామివారికి సమర్పణ చేసేది. శ్రీవారి సహస్రనామార్చనకి తులసి దళాలని వేంగమాంబగారే సమకూర్చేవారు. అలా ప్రతి సాయంత్రం స్వయంగా హారతి పళ్ళం తీసుకుని ఆనంద నిలయానికి వెళ్ళి స్వయంగా స్వామివారికి హారతి జరిపించేవారు. అప్పుడు తవ్వించిన దిగుడు బావి ఎప్పటికీ కూడా తిరుమలలో ఉంది. పాప వినాశంకి వెళ్లే దారిలో శ్రీవారి ఏనుగుల శాల ఉంది. దానికి దగ్గరలో అమ్మోరు బాయి అంటే అమ్మవారి బావి అనే వ్యవహారంతో వెంగమ్మ బావి ఉంది. ఇందులో నీళ్ళని నేటికి దేవస్థానం వాళ్ళు తోటలని పెంచడానికి ఉపయోగిస్తున్నారు. వెంగమాంబగారు సమర్పించిన పూమాలల్లో తులసిమాలల్లో శ్రీనివాసుడు ఇంకా భక్తులకి ఆనందాన్ని కలిగించేవారు. ఈ తరుణంలోనే వేంగమాంబగారి యొక్క భక్తిని ఆవిడ మహిమను విని తాళ్లపాక అన్నమాచార్య వంశస్థులు ఆవిడని వరాహస్వామి వారి ఆలయం వెనుక తాము నివాసం ఉంటున్న ఇంటిలో కొంత భాగంలో ఆమెను ఉండడానికి ఉచితంగా ఇచ్చారనమాట. ఇది ఉత్తర మాడవీధిలో ఉన్న శ్రీ వరాహస్వామి వారి ఆలయం వెనుకుంది. అప్పటి నుంచి వేంగమాంబగారు తన పూరిలను వదిలేసి తాళ్లపాక వారి అండన చేరారు. అక్కడ కూడా స్వామివారికి తులసి కైంకర్యాన్ని చేస్తూ ఉండేవారు. ఆమె ఇంటి పక్కనే అక్కారాం దీక్షితులు అనేవారు ఉండేవారు. ఆవిడ ఇంటి పక్కనే అక్కారాం దీక్షితులు అనే శ్రీవారు సర్కారు అర్చకులు ఉండేవారు. ఆయన ప్రధాన అర్చకులు. అందులోనూ వెంకటేశ్వర స్వామి వారికి స్వయంగా ఆయన పూజ చేస్తూ ఉంటారు కదా. అందువల్ల ఆయనకి కాస్త అహంకారము, గర్వము, దర్పము అన్నీ కూడా ఆ అర్చకుణ్ణి ఆశ్రయించాయి. అంతే. నిత్యం తన లోకంలో తానుంటూ ఇంకొకరి గురించి పట్టించుకోకుండా శ్రీనివాసుడి సేవలో జీవితాన్ని పండించుకుంటున్న వెంగమాంబని చూసి అక్కసు పట్టలేక నిందించేవాడు. అంతే కదా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అంతే. ఒకరి పని గురించి మనం పట్టించుకోకుండా ఉంటే అక్కసు ఉన్నవాళ్ళు ఇలాగే బురద జల్లి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. తిరుమలలో అందరూ నన్ను గౌరవిస్తుంటే నా ముఖం వైపైనా చూడదే అని ఇతనికి అక్కసు ఉండేది. అంతే కదా, ఈ కాలంలో కూడా అంతే కదా. అందరూ మనకి భయపడుతుంటే భయపడిన వాళ్ళ మీద ఇలా బురద జల్లుతూ ఉండేవాళ్ళని మనం ఈ కాలంలో కూడా చూస్తున్నాం కదా. మా మాట ఎందుకు వినదు, మా వైపు ఎందుకు చూడదు అంటూ గర్వంగా బురద జల్లే వాళ్ళని ఇప్పుడు కూడా చూస్తున్నాం. అంటే ఇవి కాలంతో సంబంధం ఏం లేదు, ఎప్పుడు ఇలాంటి మనుషులు ఉంటూనే ఉన్నారు. ఆవిడ భక్తురాలు. ఆ భక్తురాలుగా ఆమెను అందరూ పొగుడుతుంటే ఈర్ష్యపడి నేను శ్రీవారిని స్వయంగా తాకి పూజించే ప్రధాన అర్చకుణ్ణి, నాకంటే భక్తురాలా ఏంటి అంటూ విపరీత బుద్ధితో వెంగమాంబని తోలనాడేవారు. ఇప్పుడు కూడా అంతే కదా, మేము కృష్ణుడంటే ప్రాణం ఇచ్చేస్తాం, పీక కోసుకుంటాం అంటారు. అంటూ ఇంకా ఎవరైనా సరే శ్రీనివాసుడి భక్తులు అని చెప్పుకుంటే ఒప్పుకోరు. భాగవత రామాయణాలన్నింటికీ వాళ్లే పేటెంట్ హక్కులు తీసుకున్నట్టు, దాని గురించి ఇంకెవరూ మాట్లాడకూడనట్టు చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ బురద జల్లే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. ఇలా విపరీత బుద్ధితో వెంగమాంబని తూలనాడేవాడు. ఊరి నుంచి తరిమిగొట్టేయాలని, అక్కడ పెద్ద భక్తురాలిగా చలామణి అవుతున్నది అంటూ ఆవిడని నిందించేవారు. అంతే కదా, దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాము అని అనుకోండి, వాళ్లే భక్తులట, వాళ్లే ఇలాంటి వాళ్ళట అంటూ నిందించేవాళ్ళు అప్పుడు ఇప్పుడు ఉన్నారు. అయితే ఇతనికి ఈ వేంగమాంబ గారి యొక్క రూపం ఆక్షేపణగా అనిపించి ఆవిడ వినేటట్లుగా ఎంతో బాధ పెట్టేవారు. ఆవిడ్ని నోటికొచ్చినట్లు దూషించేవారు. అయినా సరే ఆవిడ అసలు పట్టించుకునేదే కాదు. ఎవడు ఎన్ని వాక్కున్నా, ఎవడు ఏ విధంగా అన్నా సరే అసలు ఆ మాటలు కానీ ఆ చేష్టలు కానీ ఆ వేంగమాంబ గారిని అంటలేదు. మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళని బాధ పెడుతూ ఉన్నా, వాళ్ళు ఏమి కిమ్మన్ నాస్తి మాట్లాడకుండా ఉన్న వాళ్ళని చూస్తే అక్కసు కలిగి మళ్ళీ పొడవాలి అని అనుకుంటారు. కానీ ఆ మాటలు పడుతున్నా సమాధానం ఎందుకు చెప్పరు అంటే, స్వీకరిస్తే కదా మనం సమాధానం చెప్పాలి. స్వీకరించినప్పుడు అన్నవాళ్ళ మాటలు వెనక్కే వెళ్ళిపోతాయి కదా. ఇక్కడ వేంగమాంబ గారు చేసిన పని కూడా అదే. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఎవరైతే వేంగమాంబ గారిని ఏడిపించారో అతని బుద్ధి వక్రించి ప్రతిరోజు ఉదయం ఆ తులసివనంలో ఎంగిళ్ళి విస్తళ్ళు తన బంధువుల చేత వేయించేవాడు.
ఈ దుష్టచర్యని ఆమె ఓర్పుతో సహించింది. 1-2 సార్లు చాలా వినయంగా చెప్పారు. కానీ కుక్క తోక వంకర అంటారు కదా, అలాంటి స్థితే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నారు. ఒకరోజు వెంగమాంబ గారు వెంకటేశ్వర స్వామి వారికి పూలు సమర్పించి అర్చన అయిన తర్వాత శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వస్తుంది. పెరటిలో ఒక పీఠం మీద కూర్చుని అక్కడి నుంచే ఆనంద నిలయ విమాన శిఖరాన్ని తదేకంగా చూస్తూ ధ్యానంలో నిమగ్నమైపోయింది. సరిగ్గా అపరాహ్న వేళ సమాధి స్థితిలోకి వెళ్ళి ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా బాహ్య స్మృతిని వీడింది. అలాంటి స్థితిలో పక్కన ఉన్నవాళ్ళు భోజనాలు చేసి ఆ ఎంగిలి విస్తళ్లను తులసివనంలోకి విసిరేశారు. సరిగ్గా ఆ ఎంగిలాకులు ధ్యాన నిమగ్ని అయిన వేంగమ్మ మీద పట్టాయి. గోవిందుడు ఎవరైనా తన్ను తిట్టినా దూషించినా ఏమీ అనడట. కానీ తన భక్తులను మాత్రం ఎవరైనా సరే ఏవైనా అంటే కొంచెం కూడా సహించడట. మనం వదిలేసిన భగవంతుడు మాత్రం శిక్షించే తీరతాడు, శిక్షించి గాని వదలడు. అలా వెంగమ్మ మీద విస్తరాకులు పడంగానే ధ్యానభంగం అయిపోయింది. వెంగమ్మని వెంటనే వెంకటేశుడు ఆవహించాడు. అంతే, వెంగమ్మ కళ్ళు ఎర్రబడిపోయి తీవ్రమైన చూపులతో అక్కారాం దీక్షితులను చూసి, ఒరే పాపి, నేటితో నీ వంశం సరి, నేటితో సమూలంగా కుప్పకూలిన వృక్షం వలె నశించిపోతావు అని ఉద్వేగంతో ఆవిడ శపించారు. ఆవిడ శాపాగ్నికి మిడతల వలె ఎక్కడివారు అక్కడ రక్తం కక్కుకుంటూ చతికిలు పడిపోయారు. వాళ్ళలో ఒకడు వెంగమ్మ దగ్గరికి వచ్చి శరణ కోరాడు, రక్షించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు వెంగమ్మ గారి తీవ్రత తగ్గి, ఇప్పటి నుంచి మీ వంశంలో ఒక్కడొక్కడు మాత్రమే మిగులుగాక అని శాప తీవ్రతను తగ్గించారు. ఆ వచ్చినవాడు బతుకు జీవుడా అంటూ బతికి బట్ట కట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సర్కారు అర్చకుల ఇంట్లో ఒక్కరు మాత్రమే జీవిస్తూ వంశం కొనసాగుతుంది. భగవంతుణ్ణి దూషించటం కంటే భక్తుణ్ణి దూషించటం, హింసించటం ఎంతో విపరీతమైన ఫలితాలని కలిగిస్తుంది కదా. ఇప్పుడు అందరూ చేస్తున్నది అదే. ఏదో భగవంతుడి సేవ చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతూ మనమే దైవ భక్తుల్లాగా వెంకటేశ్వర స్వామి వారికి మనమే పేటెంట్ హక్కులు రాసుకున్నట్లుగా మాట్లాడుతున్న వాళ్ళ స్థితి కూడా ఇలాగే వస్తుంది. అనవసరంగా మనం ఇంకొకళ్ళని దూషణ చేస్తే. తిరుమల శ్రీవారి ఆలయం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని వంశపారంపర్యంగా పూజించే మీరాసి అర్చకులకు ఏ కారణం చేతో ఆలయంలో ప్రవేశించకూడని అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి స్థితిలో ఆలయ కార్యక్రమాలకు అర్చనకు ఎటువంటి భంగము కలగకుండా మరొక వైఖానస అర్చకుడిని అప్పటి నుంచి ప్రభుత్వం నియమించింది. అతనే సర్కారు అర్చకులు. అప్పటి నుంచి సర్కారు అర్చకులు కొనసాగుతూ ఆలయ అర్చనలో పాల్గొంటూ ఉన్నారన్నమాట. నేడు సర్కారు హారతి, సర్కారు ఉత్సవము అనే పదాలకి దేవస్థానం వారి హారతి, దేవస్థానం వారి ఉత్సవము అని అర్థం చేసుకోవటం మనకి ఇప్పుడు తెలుస్తోందనమాట. ఇది జరిగిన సాయంత్రం ఏమవుతుంది అంటే, చాలా బాధపడుతున్న వెంగమాంబ గారు హారతి పళ్ళంతో శ్రీవారి ఆలయంలో ప్రవేశించి విచారంతో కర్పూర హారతిని సమర్పిస్తారు. ఇది గమనించిన ఆనందనీయుడు సాక్షాత్తుగా, వెంగమ్మ, ఇది నేను చేసిన కార్యం, దీనికి నువ్వెంత మాత్రమూ బాధపడకు, దుష్టులను దండించాలి, అందువల్ల నిష్కారణంగా నిన్ను దూషిస్తూ నానా బాధలు పెట్టిన అర్చకుడికి తగిన శిక్ష అదే. ఇది నా వల్ల జరిగింది కదా, కాబట్టి మరిచిపోయి ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం నువ్వే వచ్చి హారతి సమర్పించు, నన్ను ఆనందింపచేయవా అని పలికాడట. అంతటితో వేంగమాంబ గారి మనస్సు తేలికపడి అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు సాయంత్రం కర్పూర నీరాజనాన్ని స్వయంగా శ్రీవారికి సమర్పిస్తూ ఆనందింపచేసేది. అంతేకాదు, శంఖ చక్ర కటివరదహస్తుడు, వజ్ర కిరీటధారి, కన్నకుండల భూషణుడు, శ్రీవత్స ముద్రాంకితుడు, పీతాంబరధారి అయిన
ఆనంద నిలయని దివ్య మంగళమూర్తిని ఎదుటనే గంటల కొద్దీ ధ్యానిస్తూ వేంగమాంబ గారు అక్కడే కాలాన్ని గడుపుతూ ఉండేవారు. ఎంత అదృష్టం ఉంటేనో కదా వెంకటేశ్వర స్వామి వారితో అలా మాట్లాడే అవకాశము, ఆయన్ని ధ్యానించి స్మరించి సేవించే అవకాశము వస్తుంది చెప్పండి. అలాంటి వారు కాబట్టే ఆవిడలో ఈ సమంతైన ద్వేషం లేదు కాబట్టే, అసూయ లేదు కాబట్టే వెంకన్న వెంగమాంబ దగ్గరికి వచ్చేవారు. ఆలయ అధికారులు కూడా ఆవిడ ఎంతసేపు అక్కడ ఉన్నా ఆవిడని ఎప్పుడూ అడ్డగించేవారు కాదు. పైగా భక్తిగా మర్యాదగా ఆవిడని చూసేవారు. ఇలా జరుగుతుంటే అర్చకులలో మళ్ళీ కొంచెం నస ప్రారంభమైంది. వాళ్ళకి కూడా కంటగింపు మొదలైంది. ఆవిడ ఆలయానికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి సూటిపోటి మాటలు అనేవారనమాట. ఒకసారి బ్రహ్మోత్సవం జరుగుతోంది. ఆ సమయంలో శ్రీవారి అర్చక శిఖామణులు అత్యంత విశిష్టమైన అమూల్యమైన వజ్ర వైఢూర్య మరకత మాణిక్య నవరత్న ఆభరణాలతో స్వామివారిని అలంకరించారు. ఇంకా ఎన్నో పూలతో కూడా వెంకటేశ్వర స్వామిని అద్భుతంగా తీర్చిదిద్దారు. అప్పుడు ఈ వేంగమాంబగారు పూలమాలతోటి హారతి తట్టెతోటి వచ్చి కర్పూర నీరాజనాన్ని తనివి తీరా సమర్పించింది. కన్నులారా ఆనాటి స్వామివారి వింత సోయగాలను చూస్తూ మైమరిచిపోతూ ఉంటే సహించలేని అర్చకులు, ఏంటి ఎంత భక్తురాలైనా ఇదేమి వింత, ఈవిడ వితంతువు, వెంకటేశ్వరుడికి హారతి ఇవ్వడమా, తగుదనమ్మా అంటూ మమ్మల్నే మించి అర్చకురాలైంది, సిగ్గు లేకపోతే సరి, ఎంత అపచారం అంటూ ఆవిడని నిందించారు. సరే, ఇప్పటికైనా సరే ఒరిగేదేం లేదు, స్వామివారిని పూజించకపోతే నీకేం నష్టమేం లేదు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, రేపటి నుంచి ఈ కోవిల్లోనికి రాకు అంటూ వెంగమ్మకి వినపడేటట్లుగా నిందించారు. పాపం ఆ మాటలు విన్న వెంగమ్మ నిరుత్సాహంగా ఇల్లు చేరిపోతే, ఎందుకు అందరికీ అంత బాధ కలిగితే నేనెందుకు వెళ్ళాలి ఆలయానికి, నేనెందుకు వాళ్ళందరినీ నొప్పించాలి, ఇక నేను ఎప్పటికీ ఆలయానికి వెళ్ళను, నేను మానేస్తాను, హారతిని తీసుకువెళ్ళను అనుకుంటూ ఆవిడ బాధపడి, ఇంకా వెంకటేశ్వరుని దివ్యభాగ్యం లేకుండా నేను జీవించలేనా, ఇది మరీ దుర్భరమే కదా, ఏ మాటలైనా భరించచ్చు, ఎవరు ఏమన్నా కూడా నేను తట్టుకోగలను, కానీ నా శ్రీవారి దర్శనం లేకపోతే నేను భరించగలనా, సరేలే అందరికీ బాధ కలిగిస్తున్నప్పుడు నేనెందుకు వెళ్ళడం, నేను వెళ్ళకపోతేనే బాగుంటుంది కదా, వాళ్ళ మనస్సు శాంతిస్తుంది కదా అని పరిపర విధాల ఆలోచిస్తూ, ఇది నా దౌర్భాగ్యమేమో, కన్నులారా కొండలరాయిని దర్శించలేని నా దురదృష్టం ఎలాంటిదో కదా అని మనసు రాయిని చేసుకుని ఆలయానికి వెళ్ళడం మానేసింది వెంగమ్మ. చూసారా, ఆ స్థితిలో కూడా వెంగమ్మ ఒక్క మాట కూడా అనలేదు, ఒక్క మాట కూడా ఇంకొకరిని నిందించలేదు. ఆ రోజు విస్తరాకులు పడేసినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారు ఈవిడ్ని ఆవహించి అన్న మాటలే తప్ప వేంగమాంబ గారు అన్న మాటలు కాదు. అంత సౌమ్యురాలు వేంగమాంబ, అంత సౌమ్యురాలు కాబట్టే వెంకటేశ్వర స్వామి వారు ఈవిడి కోసం వచ్చేశారు. అలా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజుల పాటు జరిగింది. శ్రీవారి అర్చకులు ఎంతో సంతోషపడ్డారు. ఆహా, మేం అందం బట్టే కదా ఆవిడ ఇక్కడికి రావటం లేదు అని చెప్పి వాళ్ళ కుళ్ళు బుద్ధిని చూపించుకున్నారు. ఇక ఎప్పటికీ రాదు అని మురిసిపోతున్నారు. అర్చకుల మాటలు విని వేంగమాంబ ఆలయానికి రాకుండా ఉండడం ఆనంద నిలయుడికి ఆందోళన కలిగించింది. రేపొస్తుంది, మాపొస్తుంది, తులసి మాలలు సమర్పిస్తుంది, హారతిని ఇస్తుంది అని ఎదురు చూసి భక్తురాలి కోసం నిరీక్షించాడు ఏడుకొండలవాడు. అది భక్తి అంటే. భక్తురాలి కోసం భగవంతుడు ఎదురు చూశాడు అంటే వేంగమాంబ గారి భక్తి ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. పీక కోస్తాం, పీక కోయించుకుంటాం కాదు మనం అనవలసింది, వెంకటేశుడి మీద అటువంటి అనిర్వచనీయమైన భక్తి ఉండాలి. అర్చకులకి మళ్ళీ బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. ఆమె గొప్పదానాన్ని చాటించాలి అని అనుకున్నాడు. మరోరోజు బ్రహ్మోత్సవం మొదలైంది. శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి రథారూఢుడై తిరుమల వీధుల్లో వెళ్తూ అందరికీ అనుగ్రహాన్ని ఇస్తున్నప్పుడు ఆ రథోత్సవం దక్షిణ పశ్చిమ మాడవీధుల్లో ఏ అంతరాయం లేకుండా సాగింది. ఉత్తర మాడవీధిలో తేరు ముందుకు సాగుతూ ఉండగా ఉన్న పళాన్న వేంగమాంబ ఇంటి ముందు ఆగిపోయింది. అర్చకులు, అధికారులు, యాత్రికులు ఎంతోమంది ఆ రథాన్ని కదిలించటానికి శతవిధాలా ప్రయత్నించారు. వారి దృష్టికి మేరు పర్వతం మాదిరి గోచరించి ఆనంద నిలేని రథం ఆవగింజంతైనా కదలలేదు.
అందరికీ బాధేసింది. ఇలా గంటల కొద్దీ కాలయాపన జరిగిపోయింది. ఈ ఆలస్యం వల్ల ఆలయ కార్యక్రమాలకు భంగం కలిగింది. ఏం చేశాం, ఏం జరిగింది, ఏ భక్తుడికో మహనీయుడికో కష్టం జరగడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని తీర్మానించారు. అలా నిశ్చయించడంతో అర్చకుల వారు వారం కిందట తాము తరిగొండ వెంగమాంబని దుర్భాషలాడ్డం, అప్పటి నుంచి ఆవిడ ఆలయానికి రాకపోవటం స్ఫురణకొచ్చింది. ఓహో, అయితే ఈ రథం కూడా వెంగమ్మ ఇంటి ముందే ఆగిపోయింది అని అనుకుంటూ అర్చక స్వాములు వెళ్ళి మమ్మ క్షమించవమ్మా అని ప్రాధేయపడితే, నేను ప్రార్థిస్తే హారతిస్తే రథం కదులుతుందని మీరు విశ్వసిస్తే తప్పక అలానే చేస్తాను అంటూ వెంగమాంబ గారు హారతి పళ్ళంతో బయటకొచ్చి జగత్ కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీనివాస ప్రభులకు కర్పూర నీరాజనమిచ్చి నిరాటంకంగా కదలమని ప్రార్థించింది. అంతే, సునాయాసంగా సప్తగిరుల వంటి రథం జరజర ముందుకు సాగింది. ఆనాటి నుంచి అర్చకులు మరింత భక్తి ప్రపత్తులతో ఆమెను ఆహ్వానించి ఆమె వచ్చేంత వరకు వేచి ఉండి ఆమె చేతే కర్పూర నీరాజనాలని స్వామివారికి ఇప్పించేవారు. అక్కడ వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు కూడా ఏమాత్రమో ఆవిడ నన్ను ఇప్పటివరకు తిట్టారు కదా అని అనలేదు. మీరు ప్రార్థిస్తే, మీరు అనుకుంటే, మీరు విశ్వసిస్తే అలా చేస్తాను అన్నారే తప్ప నా వల్ల జరిగింది, నా వల్ల శ్రీనివాసుడు వస్తాడు అని అహంభావాన్ని ఎప్పటికీ చూపించలేదు. ప్రతిరోజు ఉదయం తులసిమాలల సమర్పణ, మధ్యాహ్నం కవితా వ్యాసంగం, సాయంత్రం కర్పూర నీరాజనం, రాత్రి ఏకాంత సేవ అనంతరం ఇంటిలోనే తిరుమల స్వామి వారితో సత్సంగం ఇలా సాగుతూ ఉండేది వేంగమాంబ దినచర్య. ఒకరోజు సాయంత్రం యథాప్రకారంగా హారతి పళ్ళంతో శ్రీవారి దగ్గరికి వెళ్ళి కర్పూర నీరాజనం సమర్పిస్తున్న సమయంలో మూల విరాణమూర్తిలో దశావతార దర్శనము, అలాగే బ్రహ్మాండ భాండాలలో ఆవరించి ఉన్న విరాట్ తేజో స్వరూపము చర్మచక్షువులతోనే దర్శించి ధన్యురాలైంది వెంగమాంబ. ఆ రోజు నుంచి ప్రతిరోజు చిట్ట చివరిగా వెంగమాంబ గారి కర్పూర హారతి లేనిదే రానిదే ఆలయం మూసేయకూడదని, ఆ కర్పూర హారతి అయిన తర్వాత ఇంకా ఏ హారతులు ఇవ్వకూడదని, ఆలయం తలుపులు మూసివేయాలి ఆ హారతి అయిన వెంటనే అని వెంకటేశ్వర స్వామి వారు అర్చకులకి, అధికారులకి స్వప్నంలోనూ అర్చక ముఖంగానూ ఆదేశించారట. అప్పటి నుంచి ఏకాంత సేవా సమయంలో చిట్ట చివరిగా పరమభక్తురాలైన వేంగమాంబ గారి ముత్యాల హారతి అయిన తర్వాతే శ్రీవారి ఆలయం మూసివేయబడుతుంది. తరువాత కూడా ఈ ముత్యాల హారతి కొనసాగేందుకు గాను తరిగొండ వెంగమాంబ గారు తన చెల్లెల కూతురైన మంగమ్మని దత్తుగా స్వీకరించారు. నేటికి ఆవిడ వంశం వారే వెంగమాంబ గారి పేరుతో తిరుమల స్వామి వారికి ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవా సమయంలో చివరిగా కర్పూర హారతిని సమర్పిస్తూ ఉన్నారు. ఇలా అడుగడుగున ఆనంద నిలయుడు తన యందు చూపుతున్న లీలలతో వెంగమాంబ గారు మరింత భక్తితో పరవశలైపోయారు. ప్రతి క్షణం పరంధాముని కీర్తించేవారు. ప్రతి నిమిషం శ్రీవారిని జపిస్తూ ఉండేవారు. అనుక్షణం ఆనంద నిలయని దర్శిస్తూ ఆనందిస్తూ ఉండేవారు. ఇలా ప్రతిరోజు పగలు రాత్రి గడుస్తూనే ఉండేది. స్వామివారి మీద కావ్యాలు, కవితలు అల్లేది. పగలంతా తన సన్నిధికి రప్పించుకుని సేవ చేయించుకున్న శ్రీనివాసుడు రాత్రులందు ఆమె ఇంటికే వచ్చేవాడు. ఆమె రాసే పాటలను పరవశించి వింటూ తిరుమలేశుడు ఆహా అంటూ తలను ఊపుతూ ఉండేవారట. ఒక్కొక్కసారి ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి తన మీద దండల నుండి పువ్వులు రాలేటట్లుగా నాట్యం చేసేవారట. భళీ వెంకమ్మ, ఆ రచన అద్వితీయం, ఆ ఊహ ఎంతో రమణీయం, ఆ కల్పన ఎంత కమనీయంగా ఉంది అంటూ స్వామివారు ఆమె చెప్పే ప్రతి మాటని, రచనని వ్యాఖ్యానం చేసేవారట. అలా ఆనంద నిలయని ప్రత్యక్ష సాక్ష్యంతో తరిగొండ వెంగమాంబ గారి గళం నుంచి, కళ్ళం నుంచి శ్రీకృష్ణ మంజరి, రుక్మిణీ కళ్యాణం, గోపికా నాటకం, ముక్తికాంత విలాసం, వాసిష్ఠ రామాయణం వంటి అమూల్య రచనలు ఎన్నో వెలువడ్డాయి. అయినా శ్రీనివాసుడికి తృప్తి కలగల. ఒకరోజు వెంకటాద్రి మీది కృష్ణుడు చిన్ని రూపంతో తప్పటడుగులు వేస్తూ వెంగమాంబ గారి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా నాకు ఈ కథను వినిపించవా అంటూ అడిగారట. నువ్వేమో కథ చెప్పు, నేనేమో ఊ కొడతాను, సరేనా అంటూ భాగవత గ్రంథాన్ని ఆమె చేతికిచ్చట.
నా చిన్న కృష్ణ, నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? నువ్వేది నాతో చెప్పిస్తే అదే చెప్తా, నువ్వు దేన్ని పలికిస్తే దాన్నే నేను పలుకుతా అంటూ వేంగమాంబ గారు పగటిపూట శ్రీ స్వామివారి సేవ అనంతరం భాగవత మహాకావ్యాన్ని పండితులకే కాకుండా సామాన్య పామర జనులకు సైతం సులభంగా అర్థమయ్యేలాగా రచనలు ద్విపదలో సాగించారట. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని విడిచి తన ఇంటికి వచ్చిన వెంకటేశ్వర స్వామి వారికి రుచికరమైన పిండి వంటలు విందులతో పాటు సాహితీ విందు కూడా చేసేవారు. ఆ స్వామి కూడా ఆమె వడ్డించిన వంటలను ప్రీతిగా తింటూ ఆమె నోటి నుంచి జాలువారే భాగవత కథ ద్వారా గడచిన అనంత యుగాల్లోని తన గాథలను తానే వింటూ మైమరిచిపోయేవారు. మళ్ళీ తెల్లవారు సుప్రభాత సమయంలో ఆలయంలో ప్రత్యక్షమై భక్తులకి దర్శనమిచ్చేవారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాత్రి ఆలస్యంగా వచ్చిన స్వామివారిని సేద తీర్చి పాదసేవనం చేస్తూ వేంగమాంబగారు, స్వామి శ్రీనివాస, సర్వజగాలను ఏలేనా కన్నయ్య, నన్ను కన్న తండ్రి, నువ్వు ప్రతిరోజు ఇలా రావడం అలా వెళ్ళడం ఏమీ బాగుండలేదు, నేను సహించలేకుండా ఉన్నాను. నువ్వు నిత్యం నా దగ్గరే ఉండి నన్ను విడిచిపోకుండా నీ సాన్నిధ్యాన్ని నాకు ప్రసాదించు అంటూ ప్రార్థించింది, ప్రాధేయపడింది. అప్పుడు వెంకన్న, తల్లి వెంకమ్మ, అలా ఎలా కుదురుతుంది? నాకు నీ వంటి పరమభక్తులు ఎంతోమంది ఉన్నారని నీకు తెలుసు కదా, మరి వాళ్ళందరికీ నా సాన్నిధ్యాన్ని ప్రసాదించాలి కదా. అదిగాక ఎక్కడి నుంచో నా కోసం ఎంతోమంది భక్తులు ఎన్నో వ్యయప్రయాసలు కోర్చుకుంటూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి దర్శనాన్ని ఇవ్వాలి కదా, వాళ్ళని సంతృప్తిపరచాలి కదా, అందువల్ల నీ కోరిక తీర్చడం ఎలా వీలవుతుంది చెప్పు అంటూ చిరునవ్వు చిందిస్తూ సందేహాన్ని వెలబుచ్చాడు ఆనందనేలేడు. అప్పుడు వెంగమాంబ వెంకటేశుని పట్టు పీతాంబరాన్ని గట్టిగా పట్టుకుని లాగుతూ, నీ మాయమాటలు నా దగ్గర కట్టుపట్టవయ్యా స్వామి, నీవా ఈ కల్లబొల్లి మాటలు చెప్పేది, నా దగ్గర చెప్పేది? ఆది మధ్యాంతరహితుడువు, సత్తామాత్ర శరీరుడువు, స్వయం ప్రకాశుడవు, జగదీశ్వరుడివి, సర్వాంతర్యామివి, ఎందెందు వెతికినా అందందే కలవాడివి. నీవు లేని ప్రదేశం కానీ నువ్వు లేని అణువు కానీ ఎక్కడైనా ఉన్నాయా? అణోరణీయాన్ మహతో మహీయాన్ అనే ఉపనిషత్తులో నీ మాటకు కట్టుబడిన వాడివి కదా, అలాంటి నువ్వా నన్ను మభ్యపెడుతున్నావు? అందువల్ల నీ దొంగ మాటలు మాయమాటలు కట్టుపెట్టి, ఓ స్వామి, నువ్వు అంతటా ఉంటూ కూడా నాకు నీ ప్రత్యక్ష సాన్నిధ్యాన్ని తప్పక ప్రసాదించవలసిందే అంటూ చేతులు జోడించి నమస్కరించింది. అప్పుడు వెంగమాంబ గారి మాటలకు వెంకటేశ్వరుడు అడ్డుపడుతూ, అది కాదు వెంగమ్మ అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి దగ్గర కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని శ్రీవారి అర్చక శిఖాముల సుప్రభాత పఠనం తిరుమల గిరులంతా మారుమోగుతూ వినపడింది. అంతే ఉలిక్కి పడుతూ వెంకటేశుడు ఉన్న పళంగా అంతర్ధానమై ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ వెంగమాంబ గారు గట్టిగా చేతిలో పట్టుకున్నారు కదా శ్రీవారి పట్టు వస్త్రాన్ని, అది సగం చినిగిపోయి ఆవిడ చేతిలో మిగిలిపోయింది. వెంకమ్మ శ్రీవారి శేషవస్త్రాన్ని మహాప్రసాదంగా భావించి 2 కన్నులకు అద్దుకుని దానిని మడతపెట్టి పూజలో భద్రంగా ఉంచారు. అక్కడ శ్రీవారి ఆలయంలోకి వెళ్ళారు కదా స్వామివారు. ఆ సుప్రభాత సమయంలో బంగారు వాకిలు తెరిచి లోపలికి వెళ్ళిన అర్చకులు శ్రీవారి మూల విరాణ్ మూర్తిని ఆపాదమస్తకము చేతులారా కన్నులారా సేవించుకున్న తర్వాత పరిశీలనగా చూస్తే శ్రీవారి పీతాంబరం కొంత భాగం చిరిగిపోయి వేలాడుతున్నట్లుగా కనిపించింది. అదేంటి సగం చిరిగిపోయింది, దొంగలు పడ్డారా, ఇంకేవైనా పోయాయా అని అంతా వెతికారు. కానీ ఆ వస్త్రం మాత్రమే చిరిగినట్లుగా నిశ్చయించుకుని అధికారులకి తెలియజేశారు అర్చకులు. అధికారులేమో వచ్చారు, పరిశీలించి ఇది ఏమాత్రము దొంగల పని కాదు, ఇది శ్రీవారి మహిమ. తిరుమల క్షేత్రంలో ఎక్కడికైనా భక్తులెండ్లకు స్వామివారి వెళ్ళుండొచ్చు, బహుశా భక్తులతో పరాచికాల ఆట ఆడిన ఫలితమే ఇది కావచ్చేమో అని అక్కడందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు. అప్పుడేమనుకుంటారంటే, సరే ముందుగా ఇక్కడ ఎవరైనా భక్తులు ఉన్నారేమో ముందు విచారించి తెలుసుకుందామని చెప్పి వాళ్ళందరూ తెరగొండ వెంగమాంబ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆవిడికి మించిన భక్తులు ఎవరూ లేరని వాళ్ళందరికీ తెలుసు కదా. వెళ్ళేసరికి చిరిగిపోయిన వస్త్రం గురించి అక్కడికి వెళ్ళి చెప్పుకున్నారు. ఇది సాధారణ విషయమే అన్నట్లుగా ఆవిడేమో లోపలికి వెళ్ళి పట్టు వస్త్రాన్ని చూపించారు. ఈవిడేమో చిరిగిపోయిన చిన్న ముక్కను పెట్టారు కదా.
కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ లోపల సంపూర్ణంగా ఉన్న పట్టు పీతాంబరం కనిపించింది. అప్పుడు వాళ్ళకి ఇంకా ఆశ్చర్యంగా వేసింది. వెంకటేశుడికి అలాగే ఈ భక్త శిరోమణి అయిన వెంగమాంబకి అసలు భేదమే లేదు. వాళ్ళిద్దరికీ మానవులకి ఏమాత్రమూ తెలియరాని, ఊహించలేని, అంతుబట్టని అలౌకిక లీలా విశేషాలు ఏవో నిత్యం జరుగుతూ ఉన్నాయని భావన చేస్తూ అవ్యక్తమైనటువంటి దివ్యానుభూతులని చవిచూస్తూ అర్చకులు వెంగమాంబగారి అనుమతితో ఆ పట్టు వస్త్రాన్ని స్వీకరించి దానిని వెండి పళ్ళెంలో పెట్టుకుని మేళతాళాలతో ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి చూడగా, ఈసారి స్వామివారి మూర్తి మీద అంతకు ముందు సగం వస్త్రం చిరిగి ఉంది కదా, అది పూర్తిగా మాయమైపోయింది. ఇది దర్శించిన వారికి ఇంకా ఆశ్చర్యం వేసింది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఈ పట్టు విలువ ఎంతో విలువైనది, స్వామివారికి ఎంతో ప్రియమైనది అనుకుంటూ వెంగమాంబ గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన పట్టు వస్త్రాన్ని వెంకటేశ్వర స్వామి వారి మూలమూర్తికి అలంకరించి అర్చించి ఆరాధించారు. వెంగమాంబ సాక్షాత్తుగా వెంకటేశ్వరుడి అవతారంగా భావిస్తూ ఆమెను మరింత భక్తి ప్రపత్తులతో భక్తులు సేవించేవారు. ఈ ఆత్మారామదాసుల గారికి కూడా ఈ వెంగమాంబ గారి యొక్క మాహాత్మ్యం అంతా విని తెలుసుకుని ఆయన కూడా ప్రతిరోజు వెంగమాంబ వారి దర్శనాన్ని చేసుకుని ఆశీస్సులు పొందేవారు. వెంగమాంబ గారి యొక్క గొప్పతనం దేశమంతా వ్యాపించింది. ఎంతమందో ఈవిడిని దర్శించుకోవడానికి వచ్చి వెంగమాంబ గారికి భూములని, విరాళాలని ఇచ్చేవారు. వెంగమాంబ భక్తుల ద్వారా వచ్చిన ఈ ధనాన్ని యావత్తు తిరుమల భక్తుల కోసమే వినియోగించేసింది. ఎన్నో చలివేంద్రాలు, అన్నదాన సదుపాయాలు, భక్తులందరికీ ఉచితంగా అన్నదానం పెట్టడము, ఇవన్నీ ఎన్నో చేశారు. బాల్యంలో వెంగమాంబకు ఇష్టదైవం తరిగొండలోని నృసింహస్వామి వారు. అందుకే తాను చేసిన ప్రతి రచనల్లోనూ తరిగొండ నృసింహుడికి అలాగే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి అభేదాన్ని కల్పించింది. ఈ నృసింహస్వామి వారికి ఉత్సవాలని నిర్వహించేవారు. వెంగమాంబ దృష్టిలో నారసింహుడు, వెంకటేశ్వరుడు ఇద్దరు అభిన్నులు. అందువల్లే నారసింహస్వామి జయంతి ఉత్సవాలలో సైతం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు వెంగమాంబ ఇంటికి వేంచేస్తూ పూజా నివేదనలు అందుకుంటూ ఉంటారు. ఇది ఇప్పటికీ తిరుమలలో జరుగుతున్న సంప్రదాయం. ఈవిడ వెంకటేశ్వర స్వామి వారి మహిమాన్వితమైన దివ్యగాథను వివరించే గ్రంథం శ్రీ వెంకటాచల మాహాత్మ్యం. ఈ గ్రంథంలో సుమారు 2000 పద్య గద్యాలతో 6 ఆశ్వాసాలు కలిగి ఎంతో అద్భుతంగా రాశారు. వెంకటాచల క్షేత్రంలో కథానాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్ష సాక్షిగాను, ఏకైక శ్రోతగాను ఉంటూ కొడుతూ ఉంటే పరమభక్తురాలైన వెంగమాంబ గళం నుంచి పెళ్ళుబికి వెంగమాంబ గారి గళం నుంచి పెళ్ళుబికి ఆమె లేఖిని నుండి జాలువారిన రసవత్ ప్రవాహ ప్రబంధమే శ్రీ వెంకటాచల మహత్యం. ఈ తెరగొండ వెంగమాంబ గారు రచించిన ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తే పెళ్లి కాని వాళ్ళకి వివాహమవుతుందని, ఇంకా ఎన్నో సత్ఫలితాలు కలుగుతాయని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుందని ప్రసిద్ధి ఏర్పడి తిరుమలకి వచ్చిన యాత్రికులందరూ కూడా ఆ గ్రంథాన్ని ప్రతులు తయారు చేసుకుని వెళ్ళేవారట. ఎప్పటికీ ఈ గ్రంథాన్ని ఎంతోమంది తిరుమలకి వచ్చి తీసుకెళ్తున్నారు. మహాభక్తురాలు, కవయిత్రి, మహామహిమాన్వితురాలు అయిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబని నిరంతరము దర్శించే వాళ్ళు పెరుగుతున్నారు. ఆమెను దర్శిస్తే చాలు జన్మ ధన్యమైపోతుందని వచ్చేవాళ్ళు, అలాగే ఆవిడ ఆశీస్సులు తీసుకోవాలని వచ్చేవాళ్ళు, ఆమె చేసిన భక్తి రచనల గురించి వినాలని వచ్చేవాళ్ళు. ఇలా నిత్యము తిరుమల యాత్రికులు స్వామి దర్శనంతో పాటుగా వెంగమాంబ దర్శనం కూడా చేసుకోవడానికి వచ్చేవారు. ఇలా ప్రతి నిమిషం దర్శించుకోవడానికి వచ్చే యాత్రిక జనము, భక్తజనము చేత క్షణం కూడా తీరిక లేకుండా తన ఆధ్యాత్మిక సాధనకి భంగం కలుగుతూ ఉండగా వెంగమాంబ గారు దీనికి ఏదో ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని అనుకుంటుండగా ఆ రోజు రాత్రి ఆనంద నిలయుడు వెంగమాంబ గారి దగ్గరికి వచ్చారు. ఏంటి నా బంగారు తల్లి, ఈరోజు అన్యమనస్కవై నన్ను గమనించని కారణమేంటి, విడమర్చి చెప్పు అని అడిగారు స్వామివారు. అంత వెంగమాంబ, శ్రీనివాస, రాను రాను పెరుగుతున్న జనసందడి వల్ల నా ధ్యానానికి, నా సాధనకి భంగం కలుగుతూ వస్తోంది, ఇక భరించలేను, నన్ను నీలో ఐక్యం చేసుకునేవే పరంధామా అంటూ బ్రతిమలాడింది, బహువిధాలా ప్రార్థించింది. అప్పుడు వెంకటేశ్వరుడు, ఇంకా కొంతకాలం ఈ వెంకటాచల క్షేత్రంలో నువ్వు తపస్సాధన చెయ్యాలి,
అందుకు అనువుగా ఉండే ఏకాంతమైన దివ్య స్థలాన్ని నీకు చూపిస్తాను అని చెప్పి శ్రీనివాసుడు ఆ క్షణంలో ఆలయానికి ఉత్తరాన 12 మైళ్ళ దూరంలో ఉన్న తుమ్మూరు తీర్థానికి వెంగమాంబని చేర్చారు. అక్కడ ఒక గుహని చూపిస్తూ, వెంకమ్మ, నువ్వు రోజు పగలంతా నిశ్చింతగా తపస్సాధన చెయ్యి. రాత్రిపూట ఇదిగో ఈ గుహలోని బిలమార్గం ద్వారా ఆనంద నిలయంలోకి వచ్చి నన్ను ఆరాధించు అంటూ ఆనతిచ్చారు. ఆ రోజు నుంచి బంగారు వాకిళ్ళు మూసేసిన తరువాత రాత్రి తుమ్మూరు తీర్థంలోని గుహలోని బిలమార్గం ద్వారా వెంగమ్మ ఆలయానికి వస్తూ ప్రతి రాత్రి స్వామివారిని అర్చించి ఆరాధించేవారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అర్చకులకి అనుమానం వచ్చింది. ఏంటి, రాత్రి మేం చేసిన అర్చనలోని పూలన్నీ పక్కకి తీసేస్తుంటున్నాయి, మళ్ళీ కొత్త పూలు ఉంటున్నాయి, ఎవరో రాత్రిపూట వచ్చి స్వామివారిని పూజిస్తున్నారన్నమాట. బహుశా తిరుమల నుంచి అదృశ్యమై ఎక్కడికో వెళ్ళిన వెంగమాంబే ప్రతిరోజు రాత్రి శ్రీవారిని అర్చిస్తూ ఉందేమో అని చెప్పి వీళ్ళు శోధించాలి అని అనుకున్నారు. అప్పుడే మహంతు గారేమో ఏకాంత సేవ అయిపోయిన తర్వాత బంగారు వాకిళ్ళు మూసేయడానికి ముందే శ్రీవారి ఆలయంలో ప్రవేశించి ఒక మూల నక్కి ఎవరు వస్తున్నారా అని అలా నిరీక్షిస్తూ ఉన్నారు. సరిగ్గా అర్ధరాత్రి అయింది. స్వామివారి పాదాల ముందు ఒక బెలం ఏర్పడింది. అందులో నుంచి అద్భుతమైన తేజస్సులు వెదజల్లుతూ ఉండగా పరమభక్తురాలైన వెంగమాంబ గారు పూజా ద్రవ్యాలతో పైకొచ్చారు. అంతే, ఆ అద్భుతాన్ని చూడలేక ఆశ్చర్యంతో మూర్ఛపోయారు. తెల్లవారు సుప్రభాతానంతరము బంగారు వాకిళ్ళు తెరవగా మూర్ఛపడి ఉన్న మహంతును సేదదీర్చి అనునయించి ప్రశ్నిస్తే నోట మాట రాక మాటలాడలేక నిదానంగా ఆ మహంతుగారు వెంగమాంబ గారి రాకని ఆవిడ పూజని గూర్చి అందరికీ చెప్పారు. ఆ భక్తురాలు ఇక్కడే ఈ తిరుమలలోని ఎక్కడో ఉంటూ ప్రతిరోజు పూజించి వెళ్తోంది అని చెప్పారు. దీంతో భక్తులు మళ్ళీ ఆవిడ కోసం గుట్టలు, పుట్టలు, కొండలు, కోనలు ఇవన్నీ గాలిస్తూ ఉన్నారు. ఆ సమయంలో తిరుమల క్షేత్రానికి ఒక విచిత్రమైన విప్రుడు వచ్చాడు. అతనికి కళ్ళు నోరు తప్ప మిగతా శరీరం అంతా పొళ్లతోటి చీము నెత్తురు కారిపోయి దుర్వాసనలతో కంపు కొడుతూ ఉంది. భార్య పిల్లలు బంధువులు అందరూ దగ్గరికి రానివ్వకుండా దూరం దూరం అంటూ చేదరించుకునేవారు. పాపం ఆ విప్రుడు తన ప్రారబ్ధ కర్మకి చింతిస్తూ శరీర బాధ కంటే కూడా బయట వాళ్ళు అనే మాటలని చూసి తట్టుకోలేక ఓర్వలేక తన వారిని ఊరిని వదిలిపెట్టేసి శ్రీనివాసుని దర్శించి ప్రాణాలు వదలాలని సంకల్పించుకుని తిరుమలకి వచ్చాడనమాట. ఆ క్షేత్రంలో కూడా ఆ విచిత్రమైన ఆ రోగం అతన్ని పట్టి పీడిస్తుంది. యాత్రికుల అధికారులు కూడా ఇతన్ని బయటికి పంపేశారు. ఒకవేపేమో శరీర బాధ, ఇంకోవేపేమో మానసిక బాధ, ఇంకోవేపేమో ఆకలి. ఇలా అతడు బాధపడుతూ ఉంటే వెంకటాచలంలోనే ప్రాణాలు తీసుకోవాలని అతను తిరుగుతూ తుమ్మూరు కోనకి వచ్చాడు. అక్కడ తన బాధని భరించలేక, గోవిందా, ఏడుకొండలవాడా, ఈ బాధని భరించలేకపోతున్నాను, నా ప్రాణాలు తీసే, ఈ కష్టాన్ని తొలగించు వెంకటరమణ అంటూ అరుస్తుంటే అతని ఏడుపు తుమ్మూరు కోనంతా ప్రతిధ్వనిస్తే గుహలో తపస్సు చేసుకుంటున్న వెంగమాంబ గారి చెవిలో ఈ ఆర్తనాదం పడి బయటికొచ్చి అతన్ని చూసి జాలిపడి, స్వామి వెంకటేశ, ఆ దీనుని ఆర్తిని చూసి పోగొట్టలేవా స్వామి, నువ్వు విను, ఆకలితో బాధపడుతున్నాడు, శరీరం అంతా డస్సిపోయింది, అతనికి ఏదైనా చెయ్యి స్వామి అంటూ భావోద్వేగంతో నమస్కరించింది. అప్పుడు ఆ విప్రుడికి తినడానికి పళ్ళను అవన్నీ తీసుకుని వస్తే ఈ వెంగమాంబ గారికి నమస్కరిస్తూ ఆ పళ్ళన్నీ తిన్నారు. అప్పుడు వెంగమాంబ గారు అంటారు, నీ ఆర్తి ఈ రోజుతో సరిపోయింది, నన్ను ఇక్కడ చూసినట్లు నువ్వెవరితో చెప్పకు, ఒకవేళ నువ్వు నోరు జారావు అంటే నీ తల 1000 ముక్కలైపోతుంది అని కళ్ళు మూసుకోమని చెప్తారు. అలా కళ్ళు మూసుకున్న ఆ వ్యక్తి కళ్ళు తెరిచేంతలో తిరుమల శ్రీవారి ఆలయం పక్కన స్వామి పుష్కరంలో తేల్తాడు. అలా లేచిన ఆ విప్రుడు తన శరీరాన్ని తడుము చూసుకుంటే తన శరీరానికి ఉన్న బాధ అంతా పోయింది.
అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, నీకు ఇంతవరకు ఒళ్ళంతా పుళ్ళుండేవు కదా, ఇప్పుడు ఎలా తగ్గిపోయాయి అని. కానీ అక్కడ వేంగమాంబ గారు ఏమో చెప్పారు కదా, నీ ఎవరికి చెప్పకూడదని. అంతవరకు రోగంతో బాధపడుతున్న అతను మొత్తం శరీరం అంతా నయమైపోతే అతన్ని భక్తుడిగా గుర్తించి అందరూ నమస్కరించి కానుకలు ఇచ్చేవారు. అటువంటి సిద్ధిని కూడా మాకు ఉపదేశించాలని ప్రార్థించేవారు. వినాశకాల విపరీత బుద్ధి అంటారు కదా, పొగడ్తలకి పొంగిపోయి తనకి అకారణంగా వచ్చిన సంపదను చూసి అహంకరించి చాలా కాలం గడిచిపోయింది కదా, ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో తుమ్మరకొన ప్రాంతంలో తాను వెంగమాంబ గారిని చూసినట్లు, ఆమె దయవల్లే ఇలా మారినట్లు చెప్పాడు. అంతే, ఆ క్షణంలోనే అతని తల 1000 ముక్కలైపోయి విగతజీవిగా మారిపోయాడు. అపసంపన్నులైన మహనీయుల వాక్కులు ఎప్పటికీ వృధా కావు. మనం అనవసరంగా ఇంకొకరికి మాట ఇచ్చి తప్పితే, అందులోనూ ఒట్టేసి మాట ఇచ్చి తప్పితే ఇటువంటి దుస్థితికే వెళ్ళిపోతారు, ఇటువంటి స్థితికే వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనల్ని ఎవరూ కాపాడరు. మళ్ళీ వేంగమాంబ గారి ఉనికి తెలిసి భక్తులందరూ మళ్ళీ ఆవిడని చూడడానికి వచ్చారు. అప్పుడు ఆనంద నిలయంలో ప్రవేశించిన వేంగమాంబ గారు, ఏంటి స్వామి, ఏకాంతంగా నన్నుంచిన తుమ్మరకోన కూడా మానవ సంచారంతో ఇప్పుడు అలజడిగా మారిపోయింది, నాకేంటి దారి అని చెప్పి అడిగితే స్వామివారు అంటారు, వెంగమ్మ, ఇక మీదట నాకంటే నిన్ను వేరుగా ఉంచడం భావ్యమని తలచటం లేదు. నువ్వు తీవ్రమైన సమాధినిష్టలో ప్రవేశించు. పరమ యోగినివైన నువ్వు ఆ సమాధి నుంచే ప్రతిరోజు రాత్రి దివ్యమైన తేజో రూపంతో ఆనంద నిలయానికి వచ్చి నన్ను సేవించుకో అని అనుమతిచ్చారు. వెంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞను అనుసరించి సహస్రచంద్ర దర్శనం చేసిన వృద్ధ తపస్విని తరిగొండ వేంగమాంబ గారు తుంబురుకోన విడిచి మళ్ళీ తిరుమల వీధుల్లోకి అందరికీ వచ్చి కనిపించింది. భక్తులకి దర్శనమిచ్చి ఆనందింపజేశారు. తర్వాత తనకి కాలం ఆసన్నమైందని, వెంకటేశ్వర స్వామి వారు తన్ని పిలుస్తున్నారని, సమాధిలోనే ఉంటూ సిద్ధి పొందుతానని అందరికీ చెప్పి సరిగ్గా ఈశ్వర నామంలో శ్రావణ మాసంలో శుద్ధ నవమి నాడు సమాధిలో ప్రవేశించారు. వెంగమ్మ గారు సజీవంగా సమాధిలో ప్రవేశించిన అనంతరం ఆమె ఆజ్ఞ ప్రకారం సమాధిని సుగంధ ద్రవ్యాలతో మూసివేసి దాని మీద తులసి బృందావనాన్ని నిర్మించారు. ఆనాటి నుంచి భక్తులు ఆమె సమాధిని కూడా సేవిస్తూ వచ్చారు. 1817లో సమాధి నిష్ఠురాలై సిద్ధి పొందిన వెంగమాంబ వారి బృందావనాన్ని నేటికి తిరుమల క్షేత్రంలో శ్రీ వరాహస్వామి వారి ఆలయానికి ఉత్తరం దిక్కున, అంటే తాళ్లపాకవారి తరిగొండ వెంగమ్మ గారి ఇంటికి దగ్గరలోనే ఉత్తరం దిక్కున 100 గజాల దూరంలో వెంగమాంబ తోటలో దర్శించవచ్చు. ఈమె బృందావనం పైన ఆమె మొట్టమొదటిగా తిరుమల చేరుకున్న సమయంలో దారిలో ఆమెను రక్షించిన సంతకాపు ముగిలిపెంట ఆంజనేయ స్వామి వారి చిన్న విగ్రహం కూడా ప్రతిష్ఠించబడి ఉంది. తిరుమలవాసులు ఈరోజు కూడా వేంగమాంబ గారి సమాధిని దర్శనం చేసుకుంటూ ప్రతిరోజు ప్రదక్షిణ చేసి సేవించుకుంటారు. శుక్రవారం, మంగళవారం అక్కడ అలికి ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇక్కడ వ్యవహారంలో తరిగినమ్మగా పిలువబడుతున్న మొక్కులందుకుంటూ పరమభక్తురాలైన తరిగొండ వెంగమాంబ భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారట. ఎవరైనా కోరికలు కోరితే అవి తీరుస్తూ ఉన్నారట. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి తరిగొండ వెంగమాంబ గారు ఆ సమాధి నుంచి యోగ రూపంతో ఆనంద నిలయానికి వెళ్ళి శ్రీవారిని సేవిస్తూ ఇప్పటికీ ఉన్నారు. ఏది ఏమైనా ప్రతిరోజు ఏకాంత సేవ సమయంలో ముత్యాల హారతి అనే కర్పూర నీరాజనం ద్వారా శ్రీనివాసుడు వెంగమాంబని స్ఫురణకి తెస్తూ ఆ కర్పూర హారతి వెలుగుల్లో దివ్య ప్రభలతో ప్రకాశిస్తూ భక్తులందరినీ మైమరిపిస్తూ ఉన్నారు. భక్తుల పాలిట పెన్నిధి అయిన బాలాజీ అనుగ్రహంతో ఎప్పుడైనా శ్రీవారి ఏకాంత సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే భాగ్యం కలిగినట్లయితే తరిగొండ వెంగమాంబ గారి ముత్యాల హారతి వెలుగులో ప్రకాశించే వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ విరాణమూర్తిని అక్కడ శయన మండపంలో యోగనిద్రకి ఉపక్రమించే భోగ శ్రీనివాసుల పెరుమాళ్ళ దివ్య దర్శనాన్ని అలా చూస్తూ ఉంటే జన్మ ధన్యమైపోతూ ఉండదా? అలా వెంకటేశ్వర స్వామి వారితో పాటు తరిగొండ వెంగమాంబ గారిని స్మరిస్తూ ధన్యులవ్వాలి, జీవితాన్ని పునీతం చేసుకోవాలి. ఇవన్నీ విన్న తర్వాత ఇంకా నయ్యం పుట్టించేశారు, రాసి పాడేశారు అనే మూర్ఖుల కోసం కాదు ఇది.
ఇంతటి అద్భుతమైన చరిత్రని జూలకంటి సుబ్రహ్మణ్యం గారు రచించి ఇచ్చారు. ప్రతి మూల అణువణువు తిరుమలలో ఎక్కడ ఏముంది అనేది ఆయన ఎంతో శ్రమకి వచ్చి ఎన్నో సంవత్సరాల పాటు అక్కడ ఉండి అన్నీ కనుక్కుని చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలన్నింటి గురించి క్షుణ్ణంగా పుస్తకాల రూపంలో మనకు అందించిన ఆ మహానుభావుడికి శిరస్సు వంచి నమస్కారం చేయటం తప్ప ఇంకేం చేయగలం చెప్పండి. ఇంత అద్భుతమైన విషయాలని ఎంత కష్టపడి పరిశోధించి మనకి అప్పచెప్పారు. దాదాపుగా 12-15 ఏళ్ల పాటు ఆయన శ్రమించి మనకి ఇచ్చారు.